కువైట్పై దూసుకొచ్చిన 97 బెలిస్టిక్ మిసైళ్లు, 283 డ్రోన్లను తిప్పికొట్టిన కువైట్ రక్షణ దళాలు. ఇరాన్, అమెరికా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి కువైట్ లక్ష్యంగా దూసుకొచ్చిన బెలిస్టిక్ మిసైళ్లను, డ్రోన్లను తమ వైమానిక దళం విజయవంతంగా అడ్డుకుందని కువైట్ రక్షణ అధికారి ప్రతినిధి కల్నల్ సౌద్ అబ్దుల్ అజీజ్ అల్ కత్వాన్ ప్రకటించారు. ఇప్పటి వరకు ఇరాన్ ప్రయోగించిన 92 బెలిస్టిక్ మిసైళ్లు, 283 డ్రోన్లను కువైట్ గగనతల రక్షణ వ్యవస్థ గుర్తించి గాల్లోనే పేల్చేసింది. ఈ మిసైళ్లను గాల్లోనే పేల్చేయడంతో వాటి శకలాలు దేశంలోని కొన్ని ప్రాంతాల్లోని భవనాలపై పడడంతో ఆస్తి నష్టం జరిగింది కానీ ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. పౌరులు మరియు ప్రవాసులు కేవలం అధికారిక వర్గాల నుంచి వచ్చే న్యూస్లు మాత్రమే నమ్మాలని, సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్ను నమ్మొద్దని కువైట్ ఆర్మీ జనరల్ స్టాఫ్ కువైట్లోని ప్రజలను, ప్రవాసులను కోరింది. ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు సోషల్ మీడియాలో ఈ యుద్ధం మీద చాలా ఫేక్ న్యూస్లు, ఎప్పుడో జరిగిన ఫోటోలు, వీడియోలు కూడా అప్లోడ్ చేసి ఇప్పుడే కువైట్లో జరిగిందని ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేస్తున్నారు. నిన్న మనం చూసుకుంటే మిసైల్ పడకపోయినా కూడా ఒక కార్ యాక్సిడెంట్ని మిసైల్ పడింది, ఇక్కడ పెద్ద మంటలు చెలరే కానీ ఒక ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ కావడం మనం చూసాము. కువైట్ ప్రభుత్వం అఫీషియల్ న్యూస్ను మాత్రమే నమ్మాలని, ఇలాంటి ఫేక్ న్యూస్ను నమ్మొద్దని కువైట్లోని ప్రజలను, ప్రవాసులను అయితే కోరడం జరిగింది. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాగే ఈ యుద్ధం మీద అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి.